ఏంటి నా చుట్టు పట్టుకుంటున్నావు? మొగుడు కూడా నా మాట వినకుండా చేసావు కదే. పెడగొచ్చు మామయ్యలు కూడా ఏమో నీకు పెద్ద కోళ్ళు, అమ్మో మా పెద్ద కోళ్ళు అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నా? నా మీద నేను వేయలేదు. వాడు మొహోడు వదినా వదిన నీ మాట వింటాడా? ఏంది ఏం చించేస్తా నిన్ను. కుత్తి కాడకొస్తా నిన్ను. కట్నం ఏం మోపు తెచ్చావా? ఎందుకు 10 లక్షలు తెచ్చానే. నువ్వేం తెచ్చా? పూసేదేంటి? తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా. ఇంకో కలర్ ఏదో మిస్ అయ్యింది. చిలక పచ్చ కలర్. ఓకే. తన్నన్న తన్నేనా తన తన్నన తన్నన తన్నేనా తన్నన్న. వామ్మో రంగులు ముగ్గేసింది. రంగులు ముగ్గు ఇది. దీని పెడత మొహమును. అత్తయ్య మామని మంచి చేసుకోవాలని చెప్పి రంగులు ముగ్గేస్తావా? ఉండవే నీ సంగతి చెప్తాను. పెడత మొహం దాన నువ్వు నీ రంగులు ముగ్గును వేసుకో. పెడత మొహం దాన ముగ్గు వేసుకో. పెడత మొహం ఇది వేసుకోవే ఇప్పుడు ముగ్గు. ఇలా కాదులే గాని ఉండవే నీ సంగతి చెప్తాను. అమ్మయ్యా నా కళ్ళు ఇప్పుడు చల్లబడ్డాయి. రోజులాగే ఎట్లయినా అత్తయ్య మామి దగ్గర ఈ రోజు కూడా మార్కులు కొట్టేయాలి. అయ్యో అవ్వ, ఎవరు నీళ్ళు పోసింది ఇట్లా? వీళ్ళ కళ్ళలో నొప్పులు కొట్ట, ఇలా పాడి కొట్ట దినం చెయ్య. ఎవరు నీళ్ళు పోసారు? వీళ్ళ కళ్ళలో నొప్పులు పోయిను. ఇదా చేసింది? ఇంత మంచిగా ముగ్గేసుకుంటే ఇలా చేసిద్దా? దీని అసలు నేను ఇంత మంచిగా ఉంటుంది నీకు ఇష్టం ఉండట్లా, అందుకని ఇట్లా చేస్తుంది ఇంట్లో. కనీసం వంట వండడం రాదు, ఏమి రాదు. ఏందక్క ఎవరిని తిడతనా? ప్రసాదం తింటావా? అయ్యో రామా ముగ్గులు ఎవరక్క నీళ్ళు పోసింది? అయ్యో రామా ఎవరా పోసింది? నువ్వే కదా పోసింది. పోసి తుడిపేసి వెళ్ళావుగా. రామరామా నేనెప్పుడు పోసానక్క నీళ్లు? రామరామా అప్పుడు చూస్తే బానే ఉంది. ఇది సీసీ కెమెరాలో. ఇది నువ్వు కాదా? ఎవరు దారి ప్యాకేజ్ చేయాలా? నువ్వేగా. అవునే నేనే. ఇప్పుడైతే ఏంటి? ఎందుకు చేసేవాళ్ళ? అవునే నువ్వంటావేంటి? అవునా రౌడీలలాగా నువ్వేనా? అవునే పెద్ద పోటుకతో దోపుతున్నావే. పెద్ద కోళ్ళం అని చెప్పి పెద్ద ఇత్తువా? ఎవరు పెద్ద కోళ్ళ అని చెప్పి రంగులు రంగులు ముగ్గులేను, పెద్ద వంటలు చేయను. అంటే పెద్ద కోళ్ళేంది చిన్న కోళ్ళేంది? అంటే నువ్వు చేయవు అని చెప్పి నువ్వు పెద్ద బడాయా రోజు. అబ్బా నువ్వు పెద్ద పూజలు చేస్తున్నావు, పెద్ద పుట్ట ఊగులాడించుకుంటున్నావే. అవును పెద్ద నాశ. నీ పెద్ద కోళ్ళు అని చెప్పి నీ పెత్తనం ఏంటి ఇంట్లో? ఎక్కువ మాట్లాడగాక. ఏంటి చెయ్యేస్తున్నావేంటి? ఏంటి చెయ్యేస్తున్నావేంటి? ఏంటి నా మీదకి తిరగబడుతున్నా? పెద్ద కోళ్ళు పెద్దక్క కని కూడా లేదు నీకు. ఏంటి పెద్దక్కవైతే నిన్ను అందుకనే నిలబడుతున్నారు. దీన్ని ఎందుకు చేసుకున్నావా? వెళ్ళిపోవే అసలు ముందు ఇంట్లో నుంచి. నీ పెత్తనం ఏంది ఇంట్లో? నా పెద్ద కోడలే నేను. ఉంటే నాకు అంతే ఉంటది. పెద్ద కోళ్ళ ఉండేది పెద్ద కోళ్ళు. ఈ సందులోనే ఉంది. ఈ సందులోనే నీ మొహం తగలబెట్టు. నీ మొహం అసలు ఏంది చెయ్యేస్తున్నావేంది మీద? నిన్ను అనవసరంగా నా మరిదికి ఇచ్చి కట్టబెట్టుకున్నాను. నువ్వు ఇలాంటి దాని నువ్వు పెద్ద ఇత్తువని, నువ్వు పెద్ద అందగత్తవని, అబ్బా అని అందగత్తి గురించి చెప్పాలి. పెద్ద కోడల్ని చేశారు. కోతిలో ఉంటావు కదా నువ్వు, అందగత్తిలో చెప్పాలి. పెడత మొహం ఏంది? ఇది పెడత మొహం ఏంది? నేను పెడత మొహం నా మీదకి వస్తా. పెద్ద ఊరసి రంబ అనుకున్నావా? జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్తా రోడ్డు మీద. పట్టుకో జుట్టు పట్టుకుంటావు నువ్వు. ఏంది నువ్వు చెప్పేసి ఏంటి నా జుట్టు పట్టుకుంటున్నావు? నా మొగుడు కూడా నా మాట వినకుండా చేసావు కదే. ఏంటి వదిన వదిన అని నీ మాట వింటాం. అత్త మావయ్యం పెద్ద కోళ్ళు అంటాం. నీ మొగుడు పెత్తనం ఏంటి? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం మాట్లాడుతున్నా? నా మొగుడు నాకు కాకుండా చేయాలని ఏంటి? నీ పెద్ద ఎవరు చేశాను? వదిన లాగుండు. నా మొగుడు చెప్తున్నా మాయ మాటలు చెబుతున్నా. మమ్మల్ని ఇద్దరు విడదీయాలనే విడదీస్తాను. పెద్ద పోటు వచ్చింది నీకు. మామయ్యలు కూడా ఏమో నీకు పెద్ద కోళ్ళు, అమ్మో మా పెద్ద కోళ్ళు అంటున్నారు. పెద్ద చేసావే వాళ్ళని నువ్వేమన్నా ఇలేనా సన్నగా ఉన్నావా? నువ్వు పెద్ద బరిలాగా తిని పడుకొని పొద్దునేసి పోటుకత్తల గుడికి లాగా వెళ్తున్నావే. నేను పందిలా ఉన్నానా? నువ్వేమన్నా అప్సరసం అనుకున్నావా? అప్సరసం కాబట్టి ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం మాట్లాడుతున్నా? మాటలు మర్యాదగా రాని అప్సరస
నా మీద రంగేస్తున్నావేంటి ఏంటి? అంటే నువ్వు ఏది చేసిన చెల్లి పట్టు ఏంటి 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 నువ్వు అసలు ఏంటి? నువ్వు పెద్ద పోటు కత్తిలాగా అప్సరస్సు అనుకుంటున్నావు ఏంటి? ఆ? నా మీద నేను వేయలేదా రంగు నా మీద ఎత్తావేంటి? నేను వేయలేనా రంగు తప్పు చేసింది నేనా? నేను వేయలేనా రంగు పాకీజానా? ఇంకోసారి గాని అసలు ఏంటి అసలు ఇది మొగుళ్ళ గురించి గాని తోడుకోళ్ళ గురించి ఎట్లా తోడుకోళ్ళతో ఉండాలి నీ మొగుని చూసుకోవే ముందు ముందు నీ మొగుని చూసుకోవే నా మొగుని అత్తయ్య మావని చూస్తున్నావా? వదినా అంట వాడు మొహమాడు వదినా వదినా నీ మాట వింటాడా పెళ్ళాన్ని నా మాట అంటే నీ మొగుడు నీ మాట వింటలేదంటే నువ్వు ఎలా ఉంటున్నావు అర్థం చేసుకుని వాడు హాడింగ్ లోడ్ చేసి కట్టుకున్నావుగా నీ చీరకి నా మొగుడిని ఎందుకే ఏంది 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 పట్టుకుంటావు ఇంట్లో పెత్తనాలు చేసేది కాక చించేస్తా నిన్ను చించుతా నిన్ను చించుతావా? కోసి కారం పెడతా జుట్టు కొయ్యవేరా కుతిక్కాడకి కొయ్యి పక్కలు పక్కలు కొయ్యి కొయ్యవే కొయ్యి కుతిక్కాడకి కోస్తా నిన్ను కొయ్యి పాకిజల్లాగా ఇవాళ నీ మరిదా వస్తాడు నుంచి వచ్చినట్టు రోడ్ల మీద గొడవలు చేస్తున్నావు. మొగుడు ఆపుతాడో ఇవాళ ఎవరు ఆపుతారో చెప్తాను అవును నువ్వు దానివే నేను దాని కాదుగా నేను నువ్వు మరి ఎవరు బజార్లో గొడవ చేస్తున్నా? ఎవరు నువ్వే పెద్ద ముగ్గెందుకు చెడిపేసా? ఎవరు నీళ్ళెందుకు పోసా? ముగ్గులో ఇష్టం అంటే నువ్వు వంట చెయ్యాలి ముగ్గులు వేయాలి నువ్వు ఇంటికి పెద్ద కోళ్ళం అని చెప్పి మెప్పు పొందాలనే ఎవరు? నేను ఎప్పుడో మెప్పు పొందా నిన్ను చూడు ఏరుగుతున్నారు మహానా వదినా వదినా అని చెప్పి నీ ముడి చుట్టూ తెప్పించుకుంటావేంది అవును మంచిగా చెప్తాను ఇలా చేసుకోయి ఇలా చేసుకోయి అంటే అలా చేసుకో అంటే చెప్పడం కూడా తప్పేనా? తప్పే లక్షలు కట్నం పోసి తెచ్చింది దేనికే నీ ఇంట్లో గొడ్డు చాకరీ చేయటానికా? ఏం చేయడానికి వచ్చా మరి? పంది తిన్నాడు తిని పడుకొని బొబ్బనికి పెద్దనే గుడికి లాగటాలు పంది పడుకున్నాడు పడుకొని లాగడానికి వచ్చింది నువ్వు కట్నం తీసుకొని. నువ్వెంత తెచ్చావు అసలు కట్నం? ఇంట్లో నీ అర్హత ఏంటి? నేను రూపాయి తానే అయినా నా అత్త నా మామకు నేనంటేనే ఇష్టం. ఎందుకు ఇష్టం? అంటే లక్షలు కట్నం పోసింది కాక వీళ్ళకి చాకరీ చేసి పెట్టి అందుకనే నీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. అమ్మో నువ్వు ఉంటావు తెలియక ఏం తెచ్చావు? నువ్వు కట్నం తెచ్చిందంటే తెలియక పెద్ద ఏంది కట్నం ఏం మోపు తెచ్చావా? ఎందుకు 10 లక్షలు తెచ్చానే నువ్వేం తెచ్చావు? తెచ్చాడా బొచ్చులో ఉంది పో తెచ్చుకోపో 10 లక్షలు కాదు తీసుకురాపో. ఎంత కట్నం తెచ్చావు నువ్వు? 10 లక్షలు ఎవరికి ఇచ్చావు? 10 లక్షలు కట్నం నీ పెళ్లికే సరిపోలా 10 లక్షలు కట్నం. నా మొగుడిని 10 లక్షలు పోసి కొనుక్కున్నానే అయితే నీకు ఇంట్లో చాకరీ చేయాలా? చాకరీ చేయడం అంటే కాళ్ళ కింద పడాలి అత్త మామ కింద సిగ్గు తెచ్చుకో. ఎవరికే? నీ కాళ్ళ కింద కూడా పడాలా? అమ్మో అయ్యో అని పడురా కాళ్ళ కింద పడు. నువ్వు పడాలి నా కాళ్ళ కింద నేను పడేదేంటి నీ కాళ్ళ కింద? నీ కాళ్ళ కింద పడాలంటే నువ్వు కట్నం తెచ్చినంత మాత్రానా నీ కాళ్ళ కింద నేను పడాలా? అసలు ఎందుకు చేసుకున్నావే అసలు నీకు మంచిగుండు మంచిగుండు చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? ఈ సంగతి చెప్తాను ఏంటే ఏంటి ఊరుకుంటే ఓ తెగ రెచ్చిపోతున్నావేంటి? చీపిర్లు కూడా తీసుకొని మీదకి వచ్చే దాని మీద పొడుస్తాయనుకున్నావు గొంతు లెగిసిందంటే. ఏం మాట్లాడుతున్నా నా ఏంటి ఓ పెద్ద పూసేస్తున్నావేంటి? ఇవాళ నుంచి ఇంట్లో నాది పెత్తను నేను చెప్పిందే చెయ్యాలి. నువ్వు ముగ్గులేను వంటలు వండను. ఎవరిదే నీ పెత్తను? గొట్టం దానా? నీ పట్టణం గొట్టం దానివి చూసే పెట్టంలో ఇరక్కొడతా చీపిరి కొడతా చీపిరి ఎరగొట్టు చూసుకుందాం దావే. ఇంకా చెయ్యి మా అమ్మని చేతులు మా అమ్మనే మాకని పిలిచానంటే కుతి గాడకు జుట్టు కట్ చేసి పెట్టింది పాకిజాల. నీకు నువ్వు ఇట్టనువే నువ్వు మాట ఇట్టయినవా మాట ఇట్టనువే మాట నువ్వు పోసేదేంది? చెత్తదానా చెత్త మొహం మాటలు నువ్వు ముగ్గెత్తి చెడిపేసావు. ఎవరు అసలు నీ పెత్తనం ఏంటి? ఏంది నువ్వు చేసే పనులు? చండాల పాకిజాలాగా చేసుకున్నాడమ్మా మా ఓడు. మా మావోడిని అంత టార్చర్ పెడతావమ్మా నువ్వు. ఎవరు మా ఓడి? నంగబద్దవా? నువ్వేమన్నా ఆయన ఒక్క మాట అన్నా నేను. నువ్వేమన్నా నంగబద్దవా? ఏందే ఇది పెట్టి ఏంది ఇవాళ నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకు వెళ్ళాలి? నేను ఇంట్లో నుంచి వెళ్ళేదంటే బయటకు వెళ్ళిపోవాలి. 7 సంవత్సరాలు అవుతుంది వచ్చి. అమ్మాయి ఏం పిల్లలు అమ్మాయి మీరు? ఒక ఇంటో కోడళ్ళనే కానీ ఎప్పుడు తన్నుకుండా తిట్టుకుంటుంటారు. ఇంటో చూస్తే ఇంటో కూడా ఏకంగా రోడ్డు మీద పెట్టేశారా? బాబాయ్ నేను ముగ్గేసుకున్నా బాబాయ్ చక్కగా నీళ్లు పోసి వచ్చింది. ఇది ఆ పద్ధతి లేదమ్మాయి. ఆ అమ్మాయి ఏదో ముగ్గు వేసుకుంది అనుకో, నువ్వెందుకు ముగ్గులో నీళ్లు పోయటం? అందుకే గొడవలు అయ్యేది. చెప్పలమా చానస్తమా నీకేమన్నా? ముసలోడా మర్యాదగా నువ్వు వెళ్ళిపో. అందరెళ్ళు అంటా ఉంటావు. అదేందమ్మాయి ముసలోడా అంటావు? మరి నువ్వు ముసలోడి కాక 16 ఏళ్ళ పడుచు పిల్లోడివా? ఆ పడుచు పిల్లోడు కాదు అనుకో, వయసు కన్నా మర్యాద లేకుండా అట్లా మాట్లాడతావేంది నువ్వు? అసలు నువ్వెవరువయ్యా నా దీంతో ఎందుకు నీకు వెళ్ళిపో పక్కే. ఆ అమ్మాయి చూడు చక్కగా బాబాయ్ అని పిలిచింది. నువ్వు ఉన్నావు ఏంది అమ్మాయి? నీ పద్ధతి ఏంది అమ్మాయి? అసలు
వాళ్ళు ఇంట్లో నేను కోళ్ళకి ఎట చేసుకున్నారు. ఈ రోజు నోరు దీన్ని తగ్గించు. ఇంట్లో నుంచి తరిమి పడేయాలి దీన్ని. తరుగుతావు మో నీ సావు నువ్వు సావమ్మా. నువ్వు పోయా నాయన, నువ్వు నీ అవతారం నా అంతు తేలుస్తావు. చౌతయ్యాలి నీ సంగతి, ఆగవే నువ్వు నేను ఇవాళ.